అన్ఫెయిత్ఫుల్నెస్ అండ్ కమిట్మెంట్ అండ్ నో కమిట్మెంట్ యూ విల్ లూజ్ యువర్ ఫ్యూచర్. ఈరోజు అపనమ్మకము, నిబద్ధత భావం లేకుండా, అంటే కమిట్మెంట్ లేకుండా, చాలామందికి కమిట్మెంట్ ఉండదు, అపనమ్మకం ఉంటారు. ఏది అప్పచెప్పినా సగం పనులు చేస్తుంటారు. ఏది చేయమన్నా పూర్ణ మనసుతో చేయరండి. ఈరోజు మీరు ఉద్యోగ స్థలాల్లో కానీ, లేకపోతే మీరు చదువుకున్న స్థలాల్లో కానివ్వండి, లేకపోతే మిమ్మల్ని ఒక హౌస్ వైఫ్గా దేవుడు పెట్టుంటే అక్కడ కానివ్వండి, లేకపోతే మీరు దేవుడు మిమ్మల్ని ఎక్కడైతే పెట్టాడో, ఎక్కడైతే నాటాడో అక్కడ ఉన్న చోట మీరు నమ్మకంగా ఉన్నారా? మీ బాస్ కానీ, మీ మేనేజర్ కానీ, మీ పైన ఉన్న అధికారులు కానీ మిమ్మల్ని చూసి ధైర్యంగా కళ్ళు మూసుకొని నమ్మచ్చా? యోసేపుని బట్టి, యోసేపు కంట ధైర్యం, ఎందుకంటే అంత నమ్మకము యోసేపు, ఆయన ఇంటెగ్రిటీ, ఆయన నమ్మకత్వం. ఎలాగంటే పోతిఫర్ ఆ ప్రిజన్ యొక్క కీస్ కూడా, తాళపు చెవులు కూడా ఆయన దగ్గరే పెట్టాడంటే, ఎందుకంటే నేను అంతగా నమ్ముతున్నాను. ఎందుకు నమ్ముతున్నాడంటే ఆయనకి తాళపు చెవులు ఇచ్చినా కానీ ఆయన పారిపోడు, అంత నమ్మకము ఆయన పైన. ఈరోజు అన్ఫెయిత్ఫుల్నెస్, క్రైస్తవులు మన పేరే కానీ అన్ఫెయిత్ఫుల్నెస్. ఈరోజు మీ భార్యకి మీరు ఫెయిత్ఫుల్గా ఉన్నారా? నమ్మకంగా ఉన్నారా? మీ భర్తకి మీరు నమ్మకంగా ఉన్నారా? ఆయన చేయొద్దన్నది, నేను అనేది కేవలము అక్రమ సంబంధాల గురించి కాదండి. మీ భార్యకి కొన్ని ఇష్టం లేవు కానీ అవి చేస్తూనే ఉన్నారా? మీ భర్తకి కొన్ని ఇష్టం లేవని చెప్పారు, ఆయనను కూడా అవే చేస్తూ ఉన్నారా? అన్ఫెయిత్ఫుల్నెస్, అపనమ్మకం. అటువంటి వారికి భవిష్యత్తు లేదంట, అటువంటి వారికి నెమ్మది ఉండదు, అటువంటి వారికి ప్రశాంతత ఉండదు, జీవితం ఉండదు. అన్ఫెయిత్ఫుల్నెస్, అపనమ్మకం లేకుండా, కమిట్మెంట్ లేకుండా, నేను ఒకటి చేస్తాను అని అనుకున్న మీరు చేయాల్సిందే. ఒకటి పూర్తి చేస్తాను అనుకున్న వారు అది పూర్తి చేసే వరకు పడుకోకూడదు. అటువంటి నమ్మకం మీలో ఉందా? అటువంటి నమ్మకస్తుల్ని, అందుకనే కొంచెంలో నమ్మకంగా ఉన్న వారిని దేవుడు అత్యధికమైన వాటిపైన అధిపతి చేస్తాను అంటున్నాడు. ఈరోజు కెన్ గాడ్ ట్రస్ట్ యూ? మనుషులు పక్కన పెట్టండి, దేవుడు మిమ్మల్ని నమ్మచ్చా? ఎవ్వరు లేరు మిమ్మల్ని లెక్క అడగడానికి, ఎవ్వరు మిమ్మల్ని చూడట్లేదు, ఎవ్వరు మిమ్మల్ని పట్టించుకోవట్లేదు. కానీ ఒట్టి దేవుడు మీకు అప్పచెప్పిన పనిని మీరు నమ్మకంగా చేస్తున్నారా? ఆర్ యూ ఫెయిత్ఫుల్ టు వాట్ గాడ్ ఈస్ కాలింగ్ యూ టు డూ, ఆర్ వాట్ గాడ్ హ్యాస్ కాల్డ్ యూ టు డూ? కెన్ ఈ సే అండ్ సే, మిమ్మల్ని చూసి భలా మంచి నమ్మకమైన దాసుడా అని చెప్పగలుగుతాడా? లేకపోతే నువ్వు ఎవరో నాకు తెలీదు, వెళ్ళిపో అని అనగలుగుతాడా? ఈరోజు దేవుడు మనల్ని చూసి ఏమంటున్నాడంటే, వాట్ ఈస్ గాడ్ సేయింగ్ టు అస్? భలా మంచి నమ్మకమైన దాసురలా అని చెప్పుకునే జీవితం అంటే ఎంత ధన్యత కదా. ఈరోజు అపనమ్మకం నుండి నన్ను విడిపించాయి. ఈరోజు దేవుడు మీకు చదువు ఇస్తే దాంట్లో నమ్మకంగా ఉండి, దేవుడు మీకు ఉద్యోగం ఇస్తే దాంట్లో నమ్మకంగా ఉండండి, దేవుడు మీకు ఏది ఇచ్చినా దాంట్లో నమ్మకంగా ఉండండి. whatever God has assigned you to do, be faithful in that. ఎందుకంటే unfaithfulness and no commitment will have no future. You will lose your future. మీ భవిష్యత్తుని మీరే సొంతంగా పోగొట్టుకుంటున్నారు. మీ సొంత మేనేజరే మిమ్మల్ని నమ్మలేకపోతే దేవుడు మిమ్మల్ని నమ్మగలుగుతాడా అండి? మీ సొంత ఇంటి వారే మిమ్మల్ని నమ్మలేకపోతే ఇంకా దేవుడు మిమ్మల్ని నమ్మగలుగుతాడా? ఎవరైనా మిమ్మల్ని చూసి నాకు ధైర్యంగా ఇల్లంతా నీ చేతికి అప్పచెప్తున్నానని చెప్పగలుగుతారా? ఈ ఆఫీస్ అంతా నీకు అప్పచెప్పగలుగుతారా? ఇంతవరకు చదువు అని అప్పచెప్పిన మీరు అంత చదవకుండా కాపీయింగ్ చేస్తూ, షార్ట్ కట్స్ తీసుకుంటూ, ఏదో ఒక రీతిగా నేను పాస్ అవ్వాలి, లేకపోతే వీళ్ళ ముందు నా ముఖం చెల్లదు అన్న రీతిగా అడ్డదారులు తీసుకుంటూ, షార్ట్ కట్స్ తీసుకుంటూ అపనమ్మకంగా ఉన్నారా? మీరు మనుషుల ముందు అపనమ్మకంగా ఉన్నా వారు గుర్తించకపోవచ్చేమో, కానీ అన్ని చూస్తున్న దేవుడు ఎల్రోయి, ఆయన చూచుచున్న దేవుడు. అపనమ్మకము ఆయనకి అసహ్యము. అన్ఫెయిత్ఫుల్నెస్ అండ్ కమిట్మెంట్ దేవుడు ఎదురు చూస్తున్నాడు అనమాట. బీ ఫెయిత్ఫుల్ అండ్ కమిటెడ్ ఇన్ ఎవ్రీథింగ్ యూ డూ. అందుకనే మత్తయి సువార్త 25వ అధ్యాయము 21వ వచనంలో ఉంటుంది, అతని యజమానుడు భలా నమ్మకమైన మంచి దాసుడా, నీవి కొంచెంలో నమ్మకంగా ఉంటివి, నేను అనేకమైన వాటి మీద నియమించదను, నీ యజమానుని సంతోషంలో పాలు పొందుమని అతడితో చెప్పెను. ఈరోజు ఆయనతో పాటు యజమానుడు అంటే దేవుడికి సాదృశ్యము. ఈరోజు దేవుడు మనల్ని చూసి భలా మంచి నమ్మకమైన దాసురాలా, యు నో వాట్ గాడ్ హ్యాస్ అసైన్ టు యూ. మీకు తెలుసు అండి, ఎవరు చెప్పక్కర్లేదు. దేవుడు మీకు ఏది అప్పచెప్పాడో, లేకపోతే మీకు ఇచ్చిన పాలి భాగము దేంట్లో ఉందో మీకు బాగా తెలుసు. కానీ దాంట్లో కెన్ యూ సే, ఐ హ్యావ్ గివెన్ మై 100%, 100% నేను ఇచ్చాను. అది నాకు గుర్తింపు వచ్చినా, మెప్పులు వచ్చినా, ఏవి వచ్చినా రాకపోయినా నేను మాత్రం ఐ గివ్ మై 100% అన్న నమ్మకత్వం, అన్న ఇంటెగ్రిటీ మనలో ఉంటే అది
చాలండి, అది చాలు. ఎవరు చూసినా చూడకపోయినా దేవుడు చూస్తున్నాడు. తగిన సమయంలో ఆయన హెచ్చించే దేవుడు.